చికెన్ రెసిపీలో చికెన్ వేసుకోండి. దీన్ని ఉల్వగాయ అంటారంట. నేను మాత్రం కుడక అంట. మీరేమంటారో కామెంట్ చేయండి. వన్ సైడ్ ఫ్రై, వన్ సైడ్ కర్రీ చేస్తున్నా కదా, సో మిగతా చికెన్ని కర్రీ చేసే దాంట్లో వేసేసిన. సో మనం ఏం చేయాలంటే యాక్చువల్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. నేను శాతగాని కొడుకుని మర్చిపోయినా. సో ఒక చికెన్ ఒక 30-40% అట్లా ఉడికిన తర్వాత మళ్ళీ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకున్నా. బేసిక్గా కుకింగ్ చేసేటప్పుడు గజని నేను అవ్వను, కానీ ఈసారి ఏమైందంటే వీడియో తీస్తున్నా కదా, అది మనకు రాని పని. సో కొంచెం మర్చిపోయా అనమాట. అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది మతిమరుపు సంఘానికి అధ్యక్షురాలు నేనేమో అని. బట్ కాదులేండి, ఇంకా చాలామంది ఉన్నారు. నాకన్నా వరస్ట్ కేసెస్ చూసిన రోజులు ఉన్నాయి. ఓకే, అది వదిలేస్తే చికెన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత, అంటే ఆయిల్లో కొంచెం కుక్ అయిన తర్వాత మనం తగినంత సాల్ట్, కారం, మీ టేస్ట్ తగ్గట్టు కారం, సాల్ట్ వేసుకోండి. మసాలా స్పైసీగా తినే వాళ్ళైతే కొంచెం మసాలా ఎక్కువ వేసుకోండి. అంతే, కారం, ఉప్పు, ధనియాల పొడి అన్నీ వేసేసి కలుపుకొని కాసేపు మూత పెట్టేసేయండి. ఫ్రైలో అయితే వాటర్ ఏం అవసరం లేదు, ఆవిరికే ఉడికిపోద్ది. బట్ చికెన్ కర్రీలో మాత్రం కాస్త వాటర్ వేసుకోండి. నేనైతే ఇందాక మసాలా పట్టిన కదా, చూపించినాక డ్రై రోస్ట్ చేసిన మసాలా, ఆ మసాలా చికెన్ ఫ్రైలా అండ్ కర్రీలా రెండిట్లలో వేసుకున్నా. రెండు సేమ్ స్టెప్స్ లాగా అనిపిస్తున్నాయి కదా, టేస్ట్ మాత్రం డిఫరెంట్ ఉంటుంది. అంతే, ఇంకా లాస్ట్ 2 స్టెప్సే మిగిలినాయి. ఒకటి కసూరి మేతి వేసుకోవడం, ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. బట్ ఫ్లేవర్ మాత్రం చాలా బాగుంటుంది, ఈసారి ట్రై చేయండి. దెన్ కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీర రెండిట్లలో వేసేసుకోండి. ఇందాక నేను మసాలా పట్టినా కదా, దాంట్లో వాటర్ పోసుకొని చికెన్ కర్రీలో వేసుకుంటున్నా. అంతే, పీస్ ఉడికినట్టయితే మీరు స్టవ్ ఆఫ్ చేయొచ్చు. వెరీ సింపుల్ రెసిపీ. రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.